ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ రామ్జీ 125 రోజుల ఉపాధి హామీ నిరుద్యోగ వృత్తి కోసం మెరుగైన ఏర్పాటు పోస్టర్లను విడుదల చేసిన నంద్యాల మండలం జిల్లా అధికారి సుగ్నశ్రీ ఎంపీపీ ప్రభాకర్. ఇసుక మైనింగ్ లిక్కర్ తదితర అక్రమ వ్యాపారాలు చేయడంలో కొందరు నాయకులు బిజీగా ఉన్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని భారత చైతన్య యువత పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ వెల్లడి. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాన్ని పెంపొందించే అద్భుతమైన వేదిక. డైరెక్టర్ విజయ్ కుమార్. నంద్యాల పట్టణంలో చిన్నపిల్లలు రోడ్లపై సైకిళ్లతో తిరుగుతూ ప్రమాదాలకు గురి అవకాశం. రోడ్ల మీద వచ్చిన సైకిళ్లను పట్టుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ సిఐ చాందబార్స. నంద్యాలలో మహిళల క్యాన్సర్ నివారణకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్ వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పిలుపు. నంద్యాలలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని ఓ పాస్టర్ మోసగించాడని బాధితురాలు మౌన పోరాటం చేస్తూ ఆవేదన వ్యక్తం చేసిన యువతి. నంద్యాల నుండపల్లి ఫ్లైఓవర్ వద్ద నాని టీ అండ్ కూల్ డ్రింక్ షాప్ లో తాళాలు పగులగొట్టి నగదు, సిగరెట్ సామగ్రిని చోరీ చేసి షాక్ అయిన షాప్ యజమాని. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4 వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు. నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రంలో మిర్చి రైతులు రాకపోవడంతో విలవిలబోతున్న మిర్చి కేంద్రం. కోల్డ్ స్టోర్ వద్ద దళారుల చేతిలో నష్టపోతున్న మిర్చి రైతులు పట్టించుకుని మార్కెట్ యార్డ్ అధికారులు. కోవలికుంటలో పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ప్రతి నెల ఉచిత పెన్షన్ పంపిణీ. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న వృద్ధులు. వికసిత్ భారత్ రామ్జీ 125 రోజుల ఉపాధి హామీ నిరుద్యోగ వృత్తి కోసం మెరుగైన ఏర్పాటు సమయానికి కూలీ చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక పోస్టర్లను విడుదల చేసిన నంద్యాల మండలం జిల్లా అధికారి సుగుణ శ్రీ ఎంపీపీ ప్రభాకర్. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో గ్రామీణ ప్రాంత కూలీలకు 100 రోజుల పని దినాన్ని 125 రోజులకు పెంపు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి, వారానికి ఉపాధి భృతి చెల్లింపు ఈ 3 అంశాల కీలక చట్టంగా నిలిచినట్టు తెలిపారు. ఉపాధి హామీలు నెల కూలీలు పనుల కోసం వలసలు వెళ్లే సమస్య లేదని, అదేవిధంగా రైతులు పొలం పనుల సమయంలో కూలీలకు విశ్రాంతి ఉంటుందని, పనులు చేసుకునే వారికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం చేపట్టి భూగర్భ జలాలు పెరిగి తద్వారా కూలీలకు ఉపాధితో పాటు రైతుల ప్రకృతి వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టడానికి ఉపాధి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్టు తెలిపారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ విబిజి రామ్జీ, దీనిలో ప్రధాన అంశాలు 125 రోజుల వేతన ఉపాధి హామీ, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయత్ ప్రణాళిక తయారు చేసుకోవడం, నిరుద్యోగ భృతి ఏర్పాటు, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాల అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం చేయడం. ఇది విబిజి రామ్జీ చట్టం 2025 అమల్లోకి రానున్నది. గతంలో ఉన్నటువంటి MGNRGA బదులు మనకి ఇప్పుడు వికసిత్ భారత్ విబిజి రామ్జీ 2025 రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కార్యక్రమం గురించి 6 వారాల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామాల్లో చేస్తున్నాము. ఫస్ట్ వీక్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 2వ వారము ప్రతిరోజు టీఎల్ ఆధ్వర్యంలో పిఓలు, ఏపీఓలు, టెక్నికల్ ఈసీ గారు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా గ్రామాల్లో వాళ్ళ యొక్క గ్రూప్స్ని కూర్చోబెట్టి వేతనదారులందరికీ కూడా ఈ ట్రైనింగ్స్ అనేవి, అవేర్నెస్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మండల స్థాయిలో నేను అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కి, టెక్నికల్ అసిస్టెంట్స్కి 6 వారాల కార్యక్రమాన్ని మా మండల పరిషత్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం విబిజి రామ్జీ అంటే ఇది
ఎంజీఎన్ఆర్జీఎస్ అనే పేరును విబిజి రామ్జీ అనే పేరు మార్చి ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మా మండల పరిషత్ ఆవరణంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఇసుక మైనింగ్, లిక్కర్ తదితర అక్రమ వ్యాపారాలు చేయడంలో కొందరు నాయకులు బిజీగా ఉన్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఆయన ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. కేసీ కాలువను ఆధునీకరించలేకపోయారని అన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అపార అవకాశాలున్నా కేంద్రం అనుమతులు వచ్చినా పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారు నాగేశ్వరరావు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్, రఘురామ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భారత చైతన్య యువజన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీసీవై పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండారు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తల ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా పర్యటనకు విచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయము అహోబిల క్షేత్రం సందర్శించి ఆత్మీయుల సమావేశం చేసుకుని నంద్యాలకు విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నంద్యాల జిల్లా అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఈ జిల్లా ప్రాంతం గుండా కృష్ణా నది, తుంగభద్రా నది, అదేవిధంగా కుందు నది లాంటి 3 నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తెలుగు గంగా ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. తెలుగు గంగా ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు ఆధునీకరణలో కానీ, మరమ్మతులు చేయడంలో కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు వేలాది మంది రైతులకు, చివరి ఆయకట్టు రైతులకు నీరు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించలేని పరిస్థితుల్లో ఉంది. ప్రతి సంవత్సరం కుందు నదికి వచ్చే వరదల ద్వారా వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వేలాది ఎకరాల పంటలు నష్టపోతున్నప్పటికీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అదేవిధంగా ఓర్వకల్లు లాంటి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి పూర్తి అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ కారిడార్లను ప్రకటించినప్పటికీ కూడా ఆ దిశగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వెయ్యడం లేదు. మరి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇసుక దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు, అక్రమ మైనింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు, అదేవిధంగా అక్రమ లిక్కర్ వ్యాపారం చేయడంలో బిజీగా ఉన్నారు, శ్రీశైలము అదేవిధంగా మిగిలిన పుణ్యక్షేత్రాల్లో దందాలు చేయడంలో బిజీగా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్క అభ్యర్థి నుండి లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి కోట్ల రూపాయలు కొల్లగడితే బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఈ కుంభకోణాల్లో భాగస్వామ్యమయ్యి ప్రజలను పీడించే పనిలో బిజీగా ఉన్నారు తప్ప జిల్లా సమస్యలను పట్టించుకోవడంలో కానీ, రైతాంగానికి మంచి జరగాలని కానీ, ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరగాలని ఏమాత్రము ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. అందుకే ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజలను నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. గత 30-40 సంవత్సరాల నుండి వీళ్ళ దోపిడీ, వీళ్ళ ఫ్యాక్షనిజము, వీళ్ళ అరాచకాల వల్ల వీళ్ళు బాగుపడ్డారు. వీళ్ళు అవినీతి చేయడానికి అవకాశం వచ్చిందేమో కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ జిల్లాకి కానీ ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీకి మద్దతు ఇవ్వండి.
ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, యువతకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశం బీసీవై పార్టీకి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజలను కోరుకుంటూ భవిష్యత్తులో నంద్యాల జిల్లాలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి గ్రామ గ్రామంలో బీసీవై పార్టీ జెండాని తీసుకెళ్లి బీసీవై పార్టీ సిద్ధాంతాల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ రెండు దోపిడీ పార్టీలకు బుద్ధి చెప్పే దిశగా బీసీవై పార్టీ ప్రయాణం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాలపట్నం సెయింట్ జాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులు సైన్స్ ఫేర్ దినోత్సవం సందర్భంగా సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నిర్వహించే సైన్స్ ఫేర్ వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం మరియు పరిశోధన నైపుణ్యాన్ని పెంపొందించే అద్భుతమైన వేదిక. ఇది ప్రాజెక్టులు, నమూనాలు మరియు ప్రయోగాల ద్వారా సైన్స్ అంశాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకోవడానికి, సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి మరియు వాటిని ప్రదర్శించడానికి తోడ్పడుతుంది. ప్రతి విద్యార్థి మేధస్సుకు పదును పెట్టారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త పరికరాలను రూపకల్పన చేస్తూ వాటి విధి విధానాలను సైన్స్ ఫేర్ నందు ప్రదర్శించారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విద్యలోనే కాదు అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నారని స్కూల్ డైరెక్టర్ టైటస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మిసెస్ మెర్సీ మరియు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. Happy to conduct this Science Day in order to encourage the children in scientific temper and creativity, innovation among the students. This program is a very wonderful program. It's given an opportunity for the children to display their scientific ideas, experiments, and also their talents. St. John's English Medium School, Sanjay Nagar, Nandyal. We congratulate all the students who has participated in this program, and also I congratulate the teacher who has taken initiation to conduct this program, and also I congratulate the headmistress of this school and print media and electronic media to cover this program. Thank you one and all. Celebration of remarkable achievement and new invention made throughout centuries. My project partner and I have prepared a project with visual represent the every burning problem of deforestation, which finally leads to global warming. Some of the major causes for the loss of biodiversity are deforestation, pollution, increasing human population, and resulting increase for the demand of more and more land for housing, constructing roads, buildings, and apartments. These are all man-made causes of deforestation. First one is procuring land for building houses, factories, roads, etc. Cutting trees for making furniture. నంద్యాల పట్టణంలో చిన్నపిల్లలు రోడ్లపై సైకిళ్లతో తిరుగుతూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారులపై చిన్నారులు సైకిళ్లు నడుపుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పాటు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ నిర్వహించి రోడ్లపై తిరుగుతున్న చిన్నారుల సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రుల్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పిల్లలు బిజీ రోడ్లపై సైకిళ్లు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త పర్యవేక్షణ చేయాలని ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సూచించారు. పిల్లలను ప్రధాన రహదారులపై కాకుండా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే సైకిల్ తొక్కేలా చూడాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ వారి హెచ్చరిక, ప్రతి వీధిలో కూడా చిన్న పిల్లలకు సైకిల్ ఇచ్చేసి తల్లిదండ్రులు వదిలేస్తున్నారు. ఆ వీధులలో టూ వీలర్లు చాలా వరకు ర్యాష్గా వెళ్తున్నాయి. ఏమన్నా కానీ మీ పిల్లలకు టూ వీలర్లు డాష్ ఇచ్చి వెళ్ళిపోయి, లేదా ఆటో వాళ్ళు వెళ్తుంటారు, డాష్ ఇచ్చి వెళ్ళిపోతే ఆ పిల్లలు చిన్న వయసు గల పిల్లలు కింద పడిపోయి హెడ్ ఇంజరీ అయింది అనుకుంటే కోమాలు వెళ్ళిపోతారు. చిన్న పిల్లలు 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలు, అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివే పిల్లలు, ఎస్పెషల్లీ హాలిడేస్లో పిల్లలు వీధులలో కాకుండా వీధిలో నుంచి రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. రోడ్డు మీద కంటే కొద్దిగా రద్దీ ఉండే సందులలో తిరుగుతున్నారు. ఆ పక్క టూ వీలర్లు కానీ ఆటోలు కానీ డాష్ కొట్టారనుకోండి, మీ పిల్లలకు చేతులు కాళ్ళకు ఇంజురీ అయితే మటుకు రాడ్లు వేసి వస్తుంది. ఒకసారి ప్రాణాపాయ స్థితి కూడా జరగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు సైకిల్ తొక్కేయాలంటే ఏదైనా పార్కు కానీ దగ్గర ఉన్న గ్రౌండ్ కానీ ఆటోలో సైకిల్ వేసుకెళ్ళి, లేదా కార్లో సైకిల్ వేసుకెళ్ళిపోయి పిల్లలకు హెల్మెట్ పెట్టించి తొక్కించండి దయచేసి. ఎందుకంటే జరిగిన తర్వాత తల్లిదండ్రులు చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక బిడ్డ జన్మించాలంటే తల్లి 9 నెలలు ఎంత బాధపడతారో మా చెల్లెలు అంటే ఆ గర్భిణికి తెలుసు బాధ. కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లలకు బండి సైకిల్ ఇద్దండి.
సైకిల్ ఇచ్చి తొక్కించాలంటే మీ గార్డెన్ లో అంటే మీ ఇంట్లో గేట్ లోపల తొక్కించండి. పిల్లలకు హెల్మెట్ పెట్టించి, చిన్నపిల్లలు హెల్మెట్ కూడా వస్తాయి, హెల్మెట్ పెట్టి తొక్కించండి. ఎందుకంటే ఎక్కడైనా ఇంట్లో కూడా గోడలు తగులుకొని కింద పడితే కూడా మెట్ల మీద పడినా కూడా హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది హెల్మెట్ పెడితే. ఎందుకంటే మనం సైకిల్ కొనాలంటే కనీసం అంటే చిన్న సైకిల్ 4000 5000 వరకు ఉన్నాయి. హెల్మెట్ 400 రూపాయలకు ఇస్తారు, చిన్నపిల్లలు హెల్మెట్ 400 రూపాయలకి ఇస్తారు. కాబట్టి పిల్లలు సైకిల్ తొక్కే వయసు అయిపోయే లోపల ఆ హెల్మెట్ బాబుకి ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి దయచేసి పిల్లలకు సైకిల్ తొక్కాలంటే ఇంటి దగ్గర లోపల మీ గార్డెన్లో తొక్కించండి, లేదా గ్రౌండ్కి వెళ్ళి పార్కులో వెళ్ళి తొక్కించుకోండి, నేర్పించుకోండి సైకిల్ని. అంతేగాని రోడ్ల మీద కొట్టి దయచేసి కనిపిస్తూ పెట్టుకో. ఈ విధంగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేస్తాను. మళ్ళీ మీరు పేరెంట్స్ పోలీసు వారి మీద మీరు బాధపడద్దండి. మేము ఏమి చేసినా కూడా ట్రాఫిక్ పోలీసు వారు, మా జిల్లా ఎస్పీ సార్ ఇచ్చిన సూచనలు, సునీల్ సార్ గారు ఇటువంటి యాక్సిడెంట్స్ మైనర్ నుంచే, కింది స్థాయి నుంచే, ప్రైమరీ నుంచే యాక్సిడెంట్ తగ్గించమని చెప్పారు. కాబట్టి మేము ఈ విధమైన సైకిల్ తొక్కే చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు పంపించడం జరిగింది. కానీ సైకిల్ ఇచ్చి పంపించలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తొక్కరని గ్యారంటీ లేదు. మాకు ఒకసారి దొరికినప్పుడు మళ్ళీ దొరకరు వాళ్ళు. కాబట్టి సైకిల్ తీసుకొచ్చి పెట్టినాము. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ అడ్రస్ ఉన్నాయి, ఫోన్ చేసి వాళ్ళు పిలిపించి వాళ్ళ పేరెంట్స్కు ఇచ్చేస్తాము సైకిల్లో. కాబట్టి దయచేసి మా ట్రాఫిక్ పోలీసు వారు చెప్పిన సూచనలు పాటిస్తారని చెప్పి మేము కోరుతున్నాము. జై హింద్. ఇంతకుముందు ఒక 7 సైకిల్ తీసుకున్నాను. 7 సైకిల్లో 5 సైకిల్ ఇచ్చేసినాను. వాళ్ళ పేరెంట్స్ మాట ఇచ్చారు, ఇంకోసారి తొక్కినాం సార్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చాము. మిగతా 2 సైకిల్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఫోన్ చేసినా, వాళ్ళు కొద్దిగా బయట ఉంటాం సార్ వస్తామన్నారు. వాళ్ళు వస్తే ఈ 2 సైకిల్ కూడా ఇస్తాము. ఇంతకుముందు 5, ఈ 2 7 సైకిల్ ఇచ్చాము. 7 సైకిల్ పట్టుకున్నాము. ఇంకా కూడా మాకు దొరికితే తీసుకొచ్చి పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇచ్చి కొద్ది రోజులు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు రిటర్న్ ఇస్తాము. ఎవరు కూడా వస్తువులు తీసుకొని మేము పోలీసు వాళ్ళని పెట్టుకోమండి. మాకెందుకండి, మీ పబ్లిక్ కొద్దిగా అవేర్నెస్ కావాలని చెప్పి తీసుకొచ్చి 2 రోజులు పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తాం. అంతేగాని మీరు అన్యత అనుకోవద్దండి ప్రజలారా, దయచేసి. జై హింద్. నంద్యాల జిల్లాలో మహిళలు క్యాన్సర్ వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ, ముఖ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు కొన్ని ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ పొందాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఏమైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య అధికారులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి మహిళలకు క్యాన్సర్ నివారణపై వివరాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారం సుమాంజలు. ముఖ్యంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఈ వైరస్ అనేది ముఖ్యంగా మహిళలలో ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణమైనటువంటి వైరస్ ద్వారా ముఖ్యంగా మహిళల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య క్యాన్సర్ స్క్రీనింగ్లో కానీ, సిటీ స్క్రీనింగ్లో కానీ చూస్తే ఎక్కువ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ అంటారు వస్తున్నాయి. సో దీనికి ప్రభుత్వం ఆల్రెడీ ఆ వ్యాక్సిన్ వచ్చింది. అది ప్రైవేట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేట్ ద్వారా వేసుకుంటూ ఉన్నారు. అలాంటి కాస్ట్లీ వ్యాక్సిన్ని, అంటే ఖరీదైన వ్యాక్సిన్ బయట తీసుకుని దాదాపుగా 30,000 అవుతుంది. ఒక డోసు కంపెనీ బట్టి ఉంటుంది. ఒక డోసు 5,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. అట్లా 3 డోసులు వేసుకోవాలి. అలాంటిది ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అందించాలి, ఇటువంటి వ్యాక్సిన్ వేయాలి, ప్రజల్లో ఈ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలు ఈ క్యాన్సర్ ద్వారా బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఎంత ఖరీదైనా పర్వాలేదని చెప్పేసి ఈ హెచ్పి వ్యాక్సిన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గార్డాసిల్ అనే ఒక కంపెనీ ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ని 14 సంవత్సరాలు నిండిన పిల్లలు, అంటే బర్త్డే జరుపుకున్న వాళ్ళు, 15 ఇయర్స్ బర్త్డే జరుపుకోని వాళ్ళు, అంటే బిట్వీన్ 14-15 మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ఒక డోసు వేయబోతున్నారు. అది మన జిల్లా కూడా దాదాపుగా ఇప్పటికీ 7,000 డోసులు వచ్చాయి. ఆల్రెడీ 1,00,000 డోసులు కర్నూలు రీజనల్ వ్యాక్సిన్ స్టోర్ అంటారు, అక్కడ వాకింగ్ కూలర్స్ ఉన్నాయి, అక్కడ స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మిగతా జిల్లాలకు కూడా ఈ ప్రతి పిహెచ్లో, ప్రతి యూపీఎస్సీ, ఏరియా హాస్పిటల్ అన్ని చోట్ల కూడా ఓన్లీ హాస్పిటల్ మాత్రమే ఈ డోస్ ఇస్తారు.
హాస్పిటల్ మాత్రమే, అది ఫీల్డ్లో ఇవ్వరు అనమాట. మన రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టుగా ఇవ్వకుండా ఈ 14 సంవత్సరం నిండిన పిల్లలందరికీ ఆల్రెడీ మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఆ పిల్లలందరికీ కూడా లిస్ట్ అవుట్ చేశాము. దాదాపు మనకి 22,000 మంది పిల్లలు మనకు జిల్లా అంటే 1% ఉంటారు. అంటే 19 లక్షల జనాభా అంటే ఒకరు, అంటే అప్పుడు దాదాపుగా 19,000 మంది మనకు జిల్లాలో ఉన్నారు. సో వీరందరికీ కూడా రేపు త్వరలో అట్లా ఆల్రెడీ వ్యాక్సిన్ రీచ్ అవుతా ఉంది, కన్నులకు వచ్చింది. అక్కడ నుంచి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో బహుశా ఒక డేట్లో ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి హెడ్ క్వార్టర్స్లోనే యూపీఎస్సీ, పిహెచ్సి, ఎయిర్ హాస్పిటల్ అలాగే సిహెచ్లలో ఈ వ్యాక్సిన్ వేయబడుతుంది. 14 నిన్న వాళ్ళందరూ కూడా ఇది పేరెంట్స్ కన్సెంట్ తీసుకోవాలి. పేరెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుని జాగ్రత్తగా హెడ్ క్వార్టర్ ఒక డోస్, సింగిల్ డోస్ 0.5 ml లెఫ్ట్ ఆర్మ్కి, అప్పర్ ఆర్మ్కి ఇస్తాము. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది మాత్రం వాస్తవం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా ఉపయోగకరమైన వ్యాక్సిన్, కాస్ట్లీ వ్యాక్సిన్. ఇది ఇవ్వడం వల్ల చాలా వరకు మనకు సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుంది ఈ వ్యాక్సిన్. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆల్రెడీ కొందరు మాకు ఇప్పటికే పేరెంట్స్ చాలా మంది ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మీడియా ద్వారా వచ్చింది, ప్రధానమంత్రి మనం లాంచ్ చేశారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు, ఈ వ్యాక్సిన్ గురించి చెప్పారు కాబట్టి ప్రజలు కూడా మంచి అవగాహన వచ్చింది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీటి వ్యాక్సిన్ అందరూ ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా ఇమీడియట్ గా మేము చెప్పిన ప్రదేశాలలో మేము ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు గుర్తించారు, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి హెడ్ క్వార్టర్లో వ్యాక్సిన్ వేయిస్తాం. సో కాబట్టి ఇది మంచి వ్యాక్సిన్, దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు, చాలా ఉపయోగకరం, లైఫ్ లాంగ్ సెక్యూర్ ప్రొటెక్షన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత తదుపరి మళ్ళీ సెకండ్ డోసు, తర్వాత బూస్టర్ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ విధి విధానాలు వస్తాయి, వ్యాక్సిన్ వస్తుంది, అది కూడా కంటిన్యూగా చేస్తాం. థ్యాంక్ యూ. నంద్యాలలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని ఓ పాస్టర్ మోసగించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన ఓ యువతి ప్రార్థన కోసం ప్రతి ఆదివారం ఓ పాస్టర్ ఇంటికి తల్లితో పాటు వెళ్లేవారు. ఈ క్రమంలో అతను మాయమాటలతో ఆమెను మోసగించాడు. గర్భిణీ కావడం ఆధారం లేకుండా చేసేందుకు దాన్ని తీయించారని బాధితురాలు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు. న్యాయం చేయాలని ఆమె విన్నవించారు. కొంత సేపట్లోకే అబ్బాయి వచ్చి అమ్మ వాళ్ళతో అడిగాడు, నేను మహిమను పెళ్లి చేసుకుంటాను ఆంటీ అని అడిగినప్పుడు, సరేలే నాయన, దేవుని చిత్తం అయితే నాకు అంగీకారమే అని అనింది అమ్మ. అన్న తర్వాత ఆ వ్యక్తి, నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడుతాను, శాలేమన్నతో కూడా మాట్లాడుతానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా తన పెళ్లి ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అబ్బాయి 3 నెలల పాటు మా ఇంటికి రావడం జరిగింది. ఆ 3 నెలల పాటు నన్ను షాపింగ్ లో తిప్పాడు. అలాగే వస్తున్న ప్రార్థన మందిరానికి కూడా నన్ను తీసుకుని వెళ్ళాడు. అట్లా చుట్టుపక్కల కూడా తిరగడం కూడా జరిగింది. అట్లనే మందిరానికి వెళ్తున్నాను. ఇక్కడ సంఘంలో ప్రతి విశ్వాసకి పాస్టర్ ప్రభు కుమార్ మధ్య, మహిమ మధ్య అనుబంధం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలిసినప్పటికీ కూడా ఈ ఇష్యూ పెద్దగా అయిన తర్వాత మాకు తెలియదు, అసలు ఆ పాప క్యారెక్టర్ మంచిది కాదు అని రివర్స్ డ్రామా ఆడడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది 3 నెలలు. తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. అదే విషయం నేను ప్రభు కుమార్కి చెప్పాను, నాకు డేట్ రాలేదండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయాడో ఏంటో తెలియదు, కానీ టాబ్లెట్ తీసుకొని వచ్చాడు. మహిమ ఇది తీసుకో అని చెప్పాడు. ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ మనం పెళ్లి చేసుకుంటాం అన్నావు కదా, వెంటనే నువ్వేమో మీ నాన్నతో చెప్పు అని చెప్పినప్పుడు, లేదు 3 నెలలు టైం పడుతుంది, మహాకూటములు ఉన్నాయి, శాలేమన్నతో మాట్లాడడానికి కూడా టైం లేదని చెప్పడం జరిగింది. అయితే లేదు నేను అలాగే ఉంచుకుంటాను, తీసేయను అని చెప్పాను. పర్లేదు, నువ్వు ఎప్పుడైనా అన్నీ చేసుకుంటావు కదా అని చెప్పాను. లేదు, సాక్ష్యం పాడవుతుంది, నువ్వు ఇది కడుపు అన్నాక రోజు రోజుకి పెరుగుతుందే కానీ అది అలాగే ఉండేది కాదు, కాబట్టి మన సాక్ష్యం పాడవుతుంది, నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓసన్న ప్రార్థన మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠం దగ్గర ప్రమాణం చేసి, నేను అన్యాయం చేయను, నేను నిన్ను మోసం చేయను, నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. ఆ టాబ్లెట్ మింగిన తర్వాత అది ప్రెగ్నెన్సీ పోయింది అని నేను మళ్ళీ విషయం చెప్పాను. డేట్ వచ్చింది పాస్టర్ గారు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకున్నాడో తెలియదు. ఆ డేటు వచ్చింది అని చెప్పిన వాళ్ళ నుండి నన్ను అవాయిడ్ చేయడము, దూరం పెట్టడము, మందిరానికి వచ్చినా కూడా సరిగ్గా మాట్లాడకపోవడము ఇలా జరుగుతూ ఉండగా సడన్ గా ఆ వ్యక్తి నాకు తెలియకుండా మా బ్రదర్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అవి రికార్డింగ్ చేసుకున్నాడు. తెలియని వ్యక్తులు తెలియనట్టుగానే మాట్లాడుతారు. నాకు న్యాయం జరిగేదాకా నా పోరాటం అయితే ఆపే ప్రసక్తే లేదు. నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, అధికారులు స్పందించాలి, వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుంటాను అంటే మీ సమక్షంలో, అధికారుల సమక్షంలోనే, పెద్దల సమక్షంలో నాకు వివాహం కావాలి, వివాహం చేయాలి.
లేదంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా జైలుకు పంపించాలి అనే అధికారులని నేను కోరుకుంటున్నాను. నాలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా మోసపోవడానికి వీలేదు. జాగ్రత్త పడండి. అది పాస్టర్ అయినా కానీ, విశ్వాసైనా కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రతి యవనస్తురాలు గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఖచ్చితంగా ఎవరైనా కానీ నేను సావుకున్నామా, నేను మంచివాడినమ్మా అని చెప్పిన కూడా మాయ మాటలు నమ్మకండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, సేవకుడు అని చెప్పుకునే యవనస్తులనే బొత్తిగా నమ్మకండి. ఎందుకనగా జీవితాలు పాడైపోయిన తర్వాత నాలాగా బజార్లోకి రావాల్సింది వస్తుంది, అధికారుల చుట్టూ తిరగాల్సింది వస్తుంది. ఆ విషయంలో రాజకీయాలు ఉపయోగిస్తారు, డబ్బును కేసు 8 రోజుల నుండి కేసు ఫైల్ అయినప్పటికీ కూడా అబ్బాయిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయాలి. ఆ యొక్క అధికారులు కూడా సీరియస్ గా తీసుకోవాలి. అబ్బాయిని పిల్లంపాలి. అబ్బాయికి ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవాలి, ఒకవేళ చేసుకోకపోతే జైలుకు పంపాలి. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న నాని టీ అండ్ కూల్ డ్రింక్ షాప్ లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో షాప్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 40,000 రూపాయల నగదుతో పాటు సిగరెట్లు, గుట్కాలు వంటి సరుకును దోచుకెళ్లారు. అయితే ఆ దొంగలకు ఏమనిపించిందో ఏమో కానీ దొంగలు రిలాక్స్ గా థమ్స్అప్ తాగుతూ సిగరెట్లు తాగి హాయిగా రిలాక్స్ గా చోరీ చేసుకుని వెళ్లారు. ఈ ఘటనతో షాప్ యజమాని నాని తీవ్ర ఆవేదన చెందారు. అప్పు చేసి కష్టపడి టీ మరియు కూల్ డ్రింక్ షాప్ ప్రారంభించామని, ఇప్పుడు దొంగలు చోరీ చేయడంతో భారీ నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. నంద్యాల ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి చదువుతున్న లేదా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4 వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలో ఈసారి నందికట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్ ప్రాంతాల్లో కొత్తగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జి సురేష్ బాబు 9912377723 లేదా బి విష్ణువర్ధన్ రెడ్డి 9603970847 సంప్రదించవచ్చని సూచించారు. నమస్కారం అండి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ లో అడ్మిషన్స్ కోసము వేరు బ్రాంచెస్ లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చదవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3వ తారీఖు నుంచి, ఈ నెల 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సైట్ appoliset.nic.in ఆ సైట్లోకి లాగిన్ అయ్యి SC/ST విద్యార్థులకైతే 100 రూపాయలు, మిగతా విద్యార్థులకు 400 రూపాయలు ఫీజుతో ఆన్లైన్లో 10th క్లాస్ హాల్ టికెట్ లేదా CBSE 10th క్లాస్ హాల్ టికెట్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత పరీక్ష 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖున జరుగుతుంది. ఆ పరీక్షకు ముందు వారం రోజుల ముందు హాల్ టికెట్ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని 10వ తరగతి రాస్తున్న అయిపోయిన విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మా మనవి. ఈ సంవత్సరము మన నంద్యాల జిల్లాలో ఆల్రెడీ ఉన్న పరీక్షా కేంద్రాలు నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలము, బేతంచెర్లతో పాటు క్రొత్తగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు,
డోను, నందికొట్కూరు ఈ కేంద్రాలు కూడా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే పరీక్ష రాయాలంటే వీరు వారి గ్రామం నుండి కర్నూలు లేదా నంద్యాలకు వచ్చి రాయాల్సి వచ్చి ఉన్నది. ఇప్పుడు కొత్త పరీక్షా కేంద్రాలు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు ఇవ్వడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు, ఆ విలేజెస్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు ఈజీగా వాళ్ళ మండల కేంద్రానికి చేరుకొని ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక మరియు ప్రయాస తగ్గుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అత్యధిక సంఖ్యలో ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలని. ఎందుకంటే మనకు ఈ 3 సంవత్సరాల ఈ డిప్లొమా కోర్స్ తర్వాత అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మన నంద్యాల పాలిటెక్నిక్లో ఈ సంవత్సరము 100%, పోయిన సంవత్సరం కూడా 100% మనము ఉపాధి అవకాశాలను కల్పించినాము. నంద్యాల పాలిటెక్నికే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్లో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. లేదు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నా కూడా బీటెక్లో నేరుగా 2వ సంవత్సరం చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ఇంకో కాలేజ్ కూడా మనము గుర్తించడం జరిగింది. ఈ పరీక్షను ఏప్రిల్ 25వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. దీనికి కాను ఈరోజు అంటే 3వ తారీఖు నుంచి కూడాను అప్లికేషన్స్ ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసి polyset.ap.gov.in వెళ్ళేసి లాగిన్ అయ్యేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు రుసుమును పే చేసి, మరియు ఓసీ అండ్ బీసీ వాళ్ళు 400 రూపాయల దరఖాస్తు రుసుమును కట్టి వాళ్ళు వారి డేటాను అంతా కూడాను ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్లో ఎంటర్ చేస్తే మొత్తం కూడా వస్తుంది. హాల్ టికెట్స్ అన్నీ కూడా ఒక 1 వీక్ ముందు వస్తాయి అన్నమాట. సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఆళ్లగడ్డ ప్రాంతంలోనే మీరు రాయటకు గవర్నమెంట్ వారు ఈ సంవత్సరం ప్రత్యేక అవకాశం ఇచ్చింది. కావున 10వ తరగతి విద్యార్థులందరినీ విన్నవించుకోనేమేమంటే మీరు ఆళ్లగడ్డ సెంటర్లోనే రాయటకు గవర్నమెంట్ వారు ఇవ్వడం వల్ల మీరు ఈ సదవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీకు తెలియజేయడమైనది. మరిన్ని వివరాలకు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ ఎలక్ట్రికల్ హెచ్ఓడి అయిన నేను ఎంపీ రాజేష్ నా పేరు. నా నెంబర్ కూడా 9440434766. నేను ఆళ్లగడ్డ పాలిసెట్ సెంటర్కు కోఆర్డినేటర్గా ఉంటున్నాను. మీకు ఎలాంటి డౌట్లు వచ్చినా, ఎలాంటి వివరాలు కావాలన్నా మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు. నంద్యాల మార్కెట్ యార్డ్ లో మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నంద్యాల జిల్లాలో ఎంతో మంది మిర్చి రైతులు గుంటూరుకెళ్లి అక్కడ పడిగాపులు కాసి అక్కడ అమ్మేవారు. వారిని దృష్టిలో ఉంచుకుని నంద్యాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ లో జిల్లా కలెక్టర్, మార్కెట్ యార్డ్ చైర్మన్, డిప్యూటీ డైరెక్టర్లతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించడం వల్ల రైతులు ఆనందపడ్డారు. గుంటూరులో ఉన్న గిట్టుబాటు ధర ఇక్కడ వచ్చిందని ఆనందపడుతూ మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో అక్కడి రైతుల నుండి మిర్చి కొనుగోలు చేయడంతో దళారుల చేతుల్లో మిర్చి రైతులు నష్టపోతున్నారు. అక్కడే కొనుగోలు చేయడంతో నంద్యాల మార్కెట్ యార్డుకు మిర్చి రైతులు ఎవరు కూడా రావడం లేదు. రాకపోవడంతో మిర్చి కొనుగోలు కేంద్రం వెలవెలబోతుంది. ఆయన కూడా అక్కడున్న అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. రైతులు మాత్రం దళారుల చేతిలో నష్టపోతున్నారు. మార్కెట్ యార్డుకు ఆదాయం తగ్గిపోతుంది. ఇవన్నీ తెలిసినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కోల్డ్ స్టోరేజ్ వద్ద కొనుగోలు కేంద్రాన్ని ఆపివేసి మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, రైతులు కూడా బాగుపడతారని అధికారులు వెంటనే స్పందించారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల మార్కెట్ యార్డు 2023 సంవత్సరంలో ఈ యార్డును మిర్చి యార్డుగా స్థాపించడం జరిగింది. ఈ యార్డు స్థాపించిన నుంచి రైతులతో దినదినాభివృద్ధి చెంది డైలీ 2000 నుంచి 3000 బస్తాలు మనకు మార్కెట్ యార్డుకు రావడం, యార్డుకు చెస్సుల రూపంలో ఆదాయం రావడం, రైతులకు గానే గిట్టుబాటు ధరకు అందుబాటులో రావడం, రైతులుగానే ఈ యార్డును తన సొంత యార్డుగా డెవలప్ చేయడానికి రైతులందరూ ముందుకు వచ్చి ఈ 2-3 సంవత్సరాలు యార్డులో వ్యాపారస్తులు రైతులకు యార్డు అధికారులు అందరికి ఒకరొకరు సహకరించుకు యార్డు అభివృద్ధికి, రైతుల అభివృద్ధికి, కమిషన్ ఏజెంట్ల అభివృద్ధికి తోడ్పడేది. ఈ మధ్య కాలంలో ఈ కొన్ని కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు తన సొంత వ్యాపార సంస్థలు కోల్డ్ స్టోరేజ్లలోనే నెలకొల్పుకొని యార్డులో వ్యాపారాలు జరగడం లేదు, యార్డు పరిస్థితి బాగాలేదని తప్పుడు సమాచారం ఇస్తూ వారు స్వతహాగా
ఏసీ గొడవంలో నందే వ్యాపారం చేసుకుంటూ యార్డుకు రావాల్సిన సెస్ రూపంలో రావాల్సిన గవర్నమెంట్కు సొమ్మును గండి కొడుతూ ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం చాలా దోపిడీ విధానాలని రైతులను ఈ రోజు రేటు రేపు రేటు ఈ రోజు చేస్తూ ఈ రోజు మార్కెట్ లేదు రేపు వేస్తామని చెప్పి రైతుకు ఇబ్బంది పెడుతూ 4 రూపాయలు 5 రూపాయలు తగ్గించి మరుస రోజు కాటాలు వేయడంతో రైతు పరిస్థితి చాలా దీనావస్థకు చేరుకుంది. ఈ యార్డును ఈ నెల నుంచి బ్రహ్మాండంగా నడుపుతున్నాం. యార్డులో బ్రహ్మాండమైన సరుకులు రాబడుతున్నాయి. మంచి క్వాలిటీ సరుకులు కానీ రైతులకు కానీ అన్ని విధాలా మంచిగా నడుస్తూ ఉంది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత అధికారులది, యార్డు చైర్మన్ది. ఈ యార్డుకు కల్పించి యార్డును దినాభివృద్ధి చెందడానికి రైతులకు అన్ని వెసులుబాటు కల్పించి రైతుల యార్డుగా దీన్ని అభివృద్ధి చేయాలని యార్డు అధికారులను రైతులకు కోఆప్షన్ చేసి రైతులకు పరిస్థితిని డెవలప్ చేసి రైతు యార్డుగా ఈ యార్డు నిలబెట్టాలని మేము యార్డు చైర్మన్ గారిని యార్డు అధికారులను మరీ కోరుకుంటున్నాం. అన్ని విధాలా ఈ యార్డు రైతులకు మంచి అభివృద్ధిని చెందడానికి యార్డు అభివృద్ధికి కానీ రైతుల అభివృద్ధి కానీ తోడ్పాటు చేసి రైతులకు కానీ ఈ యార్డు నుంచి పట్టలు వాన పట్టలు కానీ సప్లై చేస్తూ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి యార్డుకు తోడ్పడే రైతులకు అన్ని విధాలా మనం సహకరించాలని కోరుకుంటూ నంద్యాల మిర్చి యార్డు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. సొంత నిధులతో పెన్షన్ పంపిణీ 16 సంవత్సరాలుగా సొంత నిధులతో ఉచిత పెన్షన్లు పంపిణీ చేస్తున్న కోవెలకుంట్ల రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి 2011వ సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన పల్లె నరసింహారెడ్డి కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథలు, వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదవి విరమణ పొందిన ప్రజాసేవకు అంకితమైన నరసింహారెడ్డి 16 సంవత్సరాలుగా అభాగ్యులకు సొంత నిధులతో ఉచిత పెన్షన్ అందజేస్తున్న వైనం ప్రజల మన్నన అందుకుంటున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి ప్రతి ఒక్కరూ సేవ గుణాన్ని అలవర్చుకొని తమ సంపాదనలో కొంత మొత్తాన్ని దాన ధర్మాలకు వెచ్చించాలని ప్రకృతి పీఠం అధ్యక్షుడు రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి సూచించారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన 150 మందికి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పేదలకు తమ వంతు సహాయంగా ఉచిత పెన్షన్ అందజేస్తున్నామన్నారు. సైడ్ తల్లి కొప్పులు ఆడపడద్దు రాములమ్మ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ భగవంతుడు నాకు ఇచ్చ అంటే ఒరే ఇచ్చేయరా అని ఇచ్చినాడు కాబట్టి నేను ఈ సంకల్పం మా తల్లిదండ్రుల ఆశయంతో మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నేను 2011లో ప్రకృతి నాకు అందిస్తుంది, నేనేమన్నా ఈ సమాజానికి ఇవ్వాలా అనే ముఖ్య ఉద్దేశంతో ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా, పంచ పాండవుల సాక్షిగా, పంచ ఇంద్రియాల సాక్షిగా నేను ప్రతి నెల 5వ తేదీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏమి జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, చనిపోయినా, అన్ని శుభకార్యాలు అశుభకార్యాలకు కూడా ఉన్నా కానీ మరుసటి రోజు ఈ 5వ తేదీని మాత్రం ఇస్తూ వచ్చాను. ఈరోజు 16 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఇది నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు, ఇది మాత్రం సత్యం అని తెలియజేస్తున్నాను. మరి 2011 నుంచి చేయడం అంటే ఇది యజ్ఞంలాగా మహానుభావులు ఎందరో దాతలు కూడా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి పుల్లాడి లాంటి వాళ్ళు, భూమా నాగరాజ రెడ్డి, భూమా నారాయణ రెడ్డి, చెన్నకృష్ణమ్మ, ఇట్లా ఎంతోమంది, లగ్గిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది దాతలు కూడా దీంట్లో పాలు పంచుకొని ఇంతవరకు తీసుకొచ్చాము. మరి చాలా ఆనందంగా ఉంది. ఇది విషయంలో నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు. ఈరోజు 5వ తేదీ పవిత్రమైన రోజు, జమాలయ స్వామి ఉరుసు కూడా నేను నిన్న ఈరోజు జరుగుతుంది. ఆడ పోయి వచ్చినాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా కాబట్టి మీకు ఇమ్మీడియట్గా ఈ దానం చేసి పోవాలని అనుకొని మేము పోతున్నాము. మరి ఈరోజు తొందరగా ఇచ్చి పోవాలని అనుకున్నాము. ఇది ఎందుకు చేస్తున్నా అంటే దానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది, అన్నదానం అనేది అన్నిటికన్నా గొప్పది. దానం అనేది గొప్పది, అన్నదానం అనేది ఇంకా గొప్పది. అందుకు కాబట్టి మనం పోతాము, మనము మరణం పొందుతాం. మరణం పొందినప్పుడు ఏమవుతుంది, మనకు ఇంటికాడ బంధువులు వస్తారు, చూస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వికసిత్ భారత్ రామ్జీ 125 రోజుల ఉపాధి హామీ నిరుద్యోగ వృత్తి కోసం మెరుగైన ఏర్పాటు పోస్టర్లను విడుదల చేసిన నంద్యాల మండలం జిల్లా అధికారి సిగ్నశ్రీ ఎంపీపీ ప్రభాకర్. ఇసుక మైనింగ్ లిక్కర్ తదితర అక్రమ వ్యాపారాలు చేయడంలో కొందరు నాయకులు బిజీగా ఉన్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని భారత చైతన్య యువత పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ వెల్లడి. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన, విద్యార్థుల సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, పరిశోధన నైపుణ్యాన్ని పెంపొందించే అద్భుతమైన వేదిక. డైరెక్టర్ విజయ్ కుమార్. నంద్యాల పట్టణంలో చిన్నపిల్లలు రోడ్లపై సైకిళ్లతో తిరుగుతూ ప్రమాదాలకు గురి అవకాశం. రోడ్ల మీద వచ్చిన సైకిళ్లను పట్టుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ సిఐ చాందబాష. నంద్యాలలో మహిళల క్యాన్సర్ నివారణకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత వ్యాక్సిన్ వినియోగించుకోవాలని జిల్లా వైద్య అధికారి వెంకటరమణ పిలుపు. నంద్యాలలో తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని ఓ పాస్టర్ మోసగించాడని బాధితురాలు మౌన పోరాటం చేస్తూ ఆవేదన వ్యక్తం చేసిన యువతి. నంద్యాల నుండపల్లి ఫ్లైఓవర్ వద్ద నాని టీ అండ్ కూల్ డ్రింక్ షాప్ లో తాళాలు పగులగొట్టి నగదు, సిగరెట్ సామగ్రిని చోరీ చేసి షాక్ అయిన షాప్ యజమాని. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏప్రిల్ 4 వరకు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు. నంద్యాల మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రంలో మిర్చి రైతులు రాకపోవడంతో విలవిలబోతున్న మిర్చి కేంద్రం. కోల్డ్ స్టోర్ వద్ద దళారుల చేతిలో నష్టపోతున్న మిర్చి రైతులు పట్టించుకుని మార్కెట్ యార్డ్ అధికారులు. కోవలికుంటలో పల్లె నరసింహారెడ్డి సొంత నిధులతో అనాథులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ప్రతి నెల ఉచిత పెన్షన్ పంపిణీ. ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న వృద్ధులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.